Hi, welcome to Learn with Dr. Jayant అండి. Let's have new learning today. నిన్న మనందరికీ తెలుసు యూనియన్ బడ్జెట్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2024-25 నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దాని ముందు రోజు ఎకనామిక్ సర్వే 2023-2024 రిలీజ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హౌ దీస్ ఆర్ కనెక్టెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి ఈ ఇయర్ ది బడ్జెట్ రిలీజ్ అయిన రోజు దాని ప్రీవియస్ ఇయర్ ది ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరీ ఇయర్. అండ్ ఎకనామిక్ సర్వే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ వన్, ఈ వీడియో నేను ఏదైతే చేస్తున్నానో దిస్ ఈస్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే 2023-24 డాక్యుమెంట్. అండ్ దీనిలో వెరీ బేసిక్ థింగ్ అండ్ ద ప్రిఫేస్ నుంచి ఈ కంటెంట్ తీసుకున్నాను. ద ప్రిఫేస్ ఏంటి అంటే గిన ఓవరాల్ ఎకనామిక్ సర్వే గురించి మొత్తం ఒక ఐవ్యూ ఇస్తుంది అనమాట. ఒక ఒక మనకి ఒక బోర్డ్ ఐవ్యూ ఒకటి ఇస్తుంది. అది మనకి అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత అన్ని చాప్టర్స్ ఒకటి మనం చదువుకుందాం. ఫస్ట్ దీన్ని చూసుకోవడం వల్ల ఓవరాల్ ఎకనామిక్ సర్వే ఏది అక్నాలెడ్జ్ చేస్తుంది అన్న విషయాల్ని ఈ విషయంలో పొందుపరచడం జరుగుతుంది. ఈ మెటీరియల్ నేను యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే అనేది ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది అకాడమిషియన్స్ కి, మరి ఎవరికైతే ఎకనామీ ఫీల్డ్ లో ఉంటారో వాళ్ళకి, రీసెర్చర్స్ కి, వీళ్ళందరికీ యూజ్ చేసుకుంటారు. అకాడమిక్స్ పీపుల్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇది సోల్ ఎకనామిక్ సర్వే అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కాదు. బట్ హౌఎవర్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే కావాలో దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది. సో నేను ఈ ఎకనామిక్ సర్వేకి ఏదైతే కస్టమైజ్ చేశానో ఈ కంటెంట్ ప్యూర్ గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారు చేసింది. ఎనీ ఎనీ అదర్ రీసెర్చ్ కానీ లేకపోతే లైక్ పొలిటికల్ డిబేట్స్ వాటికి సంబంధించింది కాదు. ఈ కన్సైజ్ చేసిన మెటీరియల్ మన యాప్ లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది అండ్ ఫ్రీ టెస్ట్ యొక్క లింక్ ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ నుంచి ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత మీరు ఆ ఫ్రీ టెస్ట్ అవైల్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయొచ్చు దానిలో. అండ్ ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మన యాప్ డౌన్లోడ్ చేసుకోగలిగితే యాప్ లో ఫ్రీ మెటీరియల్ లో ఈ మెటీరియల్ కూడా నేను పెట్టడం జరిగింది. మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఎకనామిక్ సర్వే అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కాంప్రహెన్సివ్ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్. అంటే యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ది యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ అయిపోయిన ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ అంటే కాంప్రహెన్సివ్ గా ఎకనామిక్ ఎలా ఉంది, అంటే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అది సూచిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన కంప్లీట్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో, పాస్ట్ ఫిజికల్ ఇయర్ అంటాం, పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎలా ఉంది అని చెప్తుంది. దాంతో పాటు రానున్న సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఫ్యూచర్ అవుట్లుక్ కూడా ఇస్తుంది. దీని ద్వారా ఆ ఫ్యూచర్ మనకి ఎగ్జాక్ట్ తెలియదు. దీని ద్వారా మనము ఈ ఇయర్ కి బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది దిక్సూచిగా కూడా పనిచేస్తుంది అనమాట. అయితే దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో మనకి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది. దానిలో ఎకనామిక్ డివిజన్ ఉంటుంది, దాట్ విల్ ప్రిపేర్. సో ఎకనామిక్ డివిజన్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని పార్లమెంట్ లో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే ఈస్ ప్రెజెంటెడ్ బై హూమ్ అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. దెన్ దీనివల్ల ఏంటి, ఇది పర్పస్ ఏంటి, ఇంపార్టెన్స్ దీన్ని ఏంటంటే ఒకటి పాలసీ గైడెన్స్. నెక్స్ట్ 2023-24 ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని 2024-25 లో ఏ విషయాలకి పాలసీ మేకర్స్ దృష్టి పెట్టాలనే రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ ప్రీవియస్ గా ఆ విషయాలపైన ఎలా ఉంది అనే అంత పర్ఫార్మెన్స్ కూడా దీనిలో దాగి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ పబ్లిక్ అవేర్నెస్. పబ్లిక్ ఆర్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అనమాట. ఎందుకంటే మనము ఈ డబ్బు మొత్తం ఎకానమీ మొత్తం నడుస్తుంది, ఈ టాక్సేషన్ కానీ లేకపోతే బడ్జెట్ ఏదైతే ఉంటుందో మొత్తం పబ్లిక్ నుంచి పూల్ చేసిన మనీతోనే జరుగుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ గా పరిగణిస్తాము. సో ఆ పబ్లిక్ కి మనం అవేర్నెస్ జనరేట్ చేయడానికి అండ్ యూనియన్ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి వీటికి అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్యూర్ ఎగ్జామ్ కోసం కాదని ఆ 500 పేపర్స్ మీరు చదవాలని అనుకోద్దండి. అండ్ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఇది 2 parts లో వచ్చేది. ఫస్ట్ పార్ట్ లో మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఛాలెంజెస్ మొత్తం వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్,
లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఫిజికల్ గ్రోత్ ఉంది, అంటే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్స్ మొత్తం, పాలసీ ఇనిషియేటివ్స్ మొత్తం అండ్ మేజర్ ఎకనామిక్ ఛాలెంజెస్ మొత్తం ఫస్ట్ పార్ట్ లో వచ్చేది. ఇన్ ద సెకండ్ పార్ట్ చూసినట్టయితే సెకండ్ పార్ట్ లో పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంది అని రివ్యూ వచ్చేది అనమాట సెకండ్ పార్ట్ లో. అంటే పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉంది, సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ పాస్ట్ ఇయర్ లో ఎలా ఉంది అనేది మనకి సెకండ్ పార్ట్ లో తెచ్చేది. అండ్ రీసెంట్ ట్రెండ్స్ మనం చూసినట్టయితే మనకి రీసెంట్ చేంజెస్ లో అది సింగిల్ వాల్యూమ్ లోనే వస్తుంది, 2 వాల్యూమ్స్ లో రాకుండా. హవెవర్ సింగిల్ వాల్యూమ్ లోనే మనకి కన్సైజ్ గా అండ్ ఇంటిగ్రేటెడ్ గా వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అలాగే వచ్చింది, ఈ ఇయర్ కూడా అలాగే వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా రావడం జరిగింది. ఈ ఎకనామిక్ సర్వేలో మనకి ఏది ఇంపార్టెంట్ అంటే మనకి రీసెంట్ ట్రెండ్స్ దీంట్లో చూపిస్తుంది. ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, పోస్ట్ కోవిడ్ రికవరీ ఎలా అయింది, అటువంటి ట్రెండ్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. డీటెయిల్ గా మనం లెక్చర్ చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వస్తాం. బట్ ఏది మనం చూడాలి అనేది కొద్దిగా ఐఎమ్ గివింగ్ సమ్ లైక్ హింట్ అనమాట. మనం ఇన్ఫ్లేషన్ చూడాలి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఎంత ఉంది, ఈ విషయాలన్నీ మనం తప్పకుండా చూడాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయాలు చూడాలి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉంది, సెక్టోరల్ ట్రెండ్స్ ఎలా ఉంది, అండ్ ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా, మళ్ళీ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం చూడాలి. సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే నుంచి విల్ గెట్స్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అఫ్ కోర్స్ వీటి బేసిక్స్ అంతా మనకి పూర్తి ఒక ఎకానమీలో మనకి కంప్లీట్ అయితే ఇది ఇంకా మనకి పూర్తిగా అర్థమవుతుంది. హౌఎవర్ మనకి టెక్నాలజీ అనేది కొద్దిగా ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ఈవెన్ ఎవరైతే ఎకానమీ కంప్లీట్ కాకున్నారో వాళ్ళు కూడా ఎకనామిక్ సర్వే కోర్స్ ని కంప్లీట్ చేయండి. దీని ద్వారా ఎక్కడైతే వీలైతే దాని బేసిక్ కావాలో దాని బేసిక్ కూడా నేను చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి మీరు ఎకానమీ కోర్స్ కంప్లీట్ కాకపోయినా కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. దెన్ దీంట్లో ఆబ్వియస్ గా మనకి కొన్ని ఛాలెంజెస్, రికమెండేషన్స్ ఏమున్నాయి అనేది కూడా ఎకనామిక్ సర్వే నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. జియో పొలిటికల్ రిస్క్స్ ఏమున్నాయి, గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్ ఉంది, గ్లోబల్ మనకి లైక్ ఇండియా చైనా ట్రేడ్ వార్ అంటాం, లేకపోతే యుఎస్ చైనా ట్రేడ్ వార్ అంటాం. ఇండియా చైనా ట్రేడ్ వార్ కాకపోతే యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఎప్పుడు మనకి న్యూస్ లో వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద వేయడము, లేకపోతే టారిఫ్ ఒక కంట్రీకి సంబంధించిన ఇంకో కంట్రీలో ఎక్కువ వేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రేడ్ వార్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ డొమెస్టిక్ పాలసీ కన్స్ట్రైంట్స్ ఎలా ఉన్నాయి, మనకి డొమెస్టిక్ ఇంటీరియర్ ఎకనామిక్ మైక్రో ఎకనామిక్ పాలసీలో ఏవైతే మనకి కన్స్ట్రైంట్స్ గా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి ఇదే ఎకనామిక్ సర్వే కొన్ని రికమెండేషన్స్ కూడా వస్తుంది. అంటే మన కంప్లీట్ ఎకానమీ డెవలప్ అవడానికి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏం కావాలి, దెన్ లైక్ ఎటువంటి గవర్నెన్స్ విషయస్ లో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎటువంటి చేంజెస్ కావాలి, అండ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ వాటికి లైక్ గవర్నమెంట్ యొక్క పాలసీ ఉండాలి, ప్రియారిటీ ఉండాలి, హ్యూమన్ క్యాపిటల్ ని బెస్ట్ గా ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇటువంటి రికమెండేషన్స్ మొత్తం ఎకనామిక్ సర్వే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అయితే మనము ఇప్పుడు ప్రజెంట్ ఎకనామిక్ సర్వే గురించి వద్దాం. ప్రజెంట్ ఎకనామిక్ సర్వే ఈజ్ 2023-2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ మనకి బడ్జెట్ వచ్చినప్పుడు దాని తర్వాత ఇయర్ 2024, ఇప్పుడు మనకి యాక్చువల్ గా దిస్ ఇస్ ఫిజికల్ ఇయర్ ఆఫ్ 2024-25. ఈ ఫిజికల్ ఇయర్ దే బడ్జెట్ రావడం జరుగుతుంది. కానీ ఎకనామిక్ సర్వే వచ్చేటప్పటికి మనకి ఆబ్వియస్ గా 23-24 దాని ముందు ఇయర్ వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అండర్స్టాండింగ్ కంపల్సరీ ఉండాలండి. అయితే ఈ ఎకనామిక్ సర్వేలో ప్రిఫేజ్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ ప్రిఫేజ్ లో కంప్లీట్ ఎకనామిక్ సర్వే యొక్క ఓవర్ వ్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో లైక్ నీట్ గా చెప్పబడింది ఏంటంటే ఫిజికల్ ఇయర్ 2023-24 లో ఇన్ రియల్ టర్మ్స్ ఆల్మోస్ట్ 8.2% అంత గ్రోత్ ఇండియా అచీవ్ చేసింది ఇండియన్ ఎకానమీ అంటుంది అనమాట. ఇన్ రియల్ టర్మ్స్ అనే వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టర్మ్స్ అంటే ఏంటంటే లైక్ మనకి యాక్చువల్ గా వెన్ ఎవర్ వీఆర్ క్యాల్కులేటింగ్, మనం ఇండియన్ ఎకానమీ గ్రోత్ ని క్యాల్కులేట్ చేసేటప్పుడు 2 రకాలుగా క్యాల్కులేట్ చేస్తాం. ఒకటి అట్ ద బేసిక్ ప్రైస్, లేకపోతే అట్ కాన్స్టెంట్ ప్రైస్, అట్ ద కరెంట్ ప్రైస్. కాన్స్టెంట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయకోకుండా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కూడా కరెంట్ కన్సిడర్ చేసి క్యాల్కులేట్ చేస్తే దాన్ని మనం లైక్ మనం ఏమంటామంటే నామినల్ గ్రోత్ అంటాం అనమాట. వీడు ఏమంటున్నా అంటే రియల్ గ్రోత్ 8.2% ఉంది అంటున్నా. అంటే ఇన్ఫ్లేషన్ నేను కన్సిడర్ చేయలేదండి, అయినా కూడా ఇండియన్ ఎకానమీ 8.2% వచ్చింది అని చెప్తున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
అదే మనకి రియల్ గ్రోత్ ఆఫ్ పాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ మనం చూసినట్టయితే మనకి దాని ముందు 2021-2022 9.7% ఉండింది. దెన్ 2022లో 2023లో 7.0% అంటే 7% ఉండింది అని చెప్తుంది. అయితే ఈ ప్యాటర్న్ మనం ఇక్కడ చూస్తే మన కంట్రీ యొక్క ఎకానమీ ఏ విధంగా రికవర్ అవుతుంది పోస్ట్ పాండమిక్ అనేది నీట్ గా తెలుస్తుంది. అంటే డిఫరెంట్ సెక్టార్స్ లో మన ఇండియన్ ఎకానమీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన పాలసీ మెజర్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటున్నారో అవి ఎకనామిక్ యాక్టివిటీస్ కి సపోర్ట్ చేస్తుంది. అందుకనే మనం కన్సిస్టెంట్ గా గ్రోత్ రేట్స్ పెంచుకుంటూ పోతున్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ ఎకనామిక్ ట్రెజెక్టరీ. దీని వల్లనే ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ డీటెయిల్ రావడం అనేది జరుగుతుంది. దెన్ దెన్ ఇదే ప్రిఫేస్ లో వన్స్ అగైన్ ప్రిఫేస్ లో లైక్ ఎకనామిక్ సర్వే క్లియర్ గా చెప్తుంది పొలిటికల్ స్టెబిలిటీ ఇండియాకు ఉండడం కూడా ఒక పాజిటివ్. థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. దీనివల్ల ఒక హిస్టారిక్ మ్యాండేట్ థర్డ్ టైం కంటిన్యూస్ అవ్వడం వల్ల మనకి ఏవైతే ఎకనామిక్ పాలసీలు ఉంటాయో అవి కంటిన్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది. పొలిటికల్ కంటిన్యూటీ ఏదైతే ఉంటుందో అది ఎకనామిక్ గా ఇన్వెస్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ని లైక్ కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాని ద్వారా ఈ కంటిన్యూటీ ఆఫ్ ద పాలసీ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకు గ్రోత్ ముందుకెళ్తుంది. లేకపోతే గిన లాట్స్ ఆఫ్ ఒకవేళ డిస్రప్షన్స్ వచ్చినాయనుకో, అంటే వేరే గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్ వేరే ఉండేవేమో, అలా వచ్చి ఉన్నప్పుడు పాలసీస్ చేంజ్ అయినప్పుడు అంతో ఇంతో గ్రోత్ కొద్దిగా లైక్ తక్కువ అవ్వడము అట్లా జరిగే అవకాశం ఉంటుంది. బట్ మనకి ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటే పాలసీ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ గా ఇండియన్ ఎకానమీకి పనిచేస్తుంది అంటున్నాడు అనమాట ఎకనామిక్ సర్వేలో. దెన్ he'll talk regarding the economic stability and challenges also. ఎకనామిక్ ఛాలెంజెస్ గురించి నీట్ గా ఏం చెప్పాడు తను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి జియో పొలిటికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. లైక్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. లైక్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి వార్ జరుగుతున్నప్పుడు లైక్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంట్రీలో పెట్టడానికి భయపడతారు చాలా మంది. అట్లాంటప్పుడు మనకి మీరు గమనించినట్టయితే లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన స్టాక్ మార్కెట్ సడన్ గా పడింది. లైక్ అన్ని స్టాక్ మార్కెట్ పడింది, రోజు 10% కూడా పడింది. అంటే జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఇంటర్నేషనల్ క్రైసిస్ కానీ లేకపోతే ట్రేడ్ టెన్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య గొడవలు ఎటువంటి జరుగుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ బికాస్ వీఆర్ ఇన్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్ ఆర్ ఇన్ కంట్రీసే కాకోకుండా కంప్లీట్ అన్ని వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ మీద పడుతుంది. అలా పడినప్పటికీ కూడా దాని తర్వాత పోస్ట్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పటికీ కూడా పాలసీ మేకర్స్ లైక్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండే లాంటి పాలసీస్ తీసుకోవడం వల్ల ఈ గ్రోత్ స్టోరీ అనేది కంటిన్యూ అయింది. సో మనకి లైక్ లైక్ సస్టైన్డ్ రికవరీ అంటే అన్ని ఛాలెంజెస్ ఉండి కూడా వాటన్నిటి కూడా మనం సస్టైనబుల్ గా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ అంటే ఈ రోజు ఏదైతే గ్రోత్ ఉంటుందో అది దాని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ నెక్స్ట్ రాకోకుండా లైక్ ఇదే గ్రోత్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం కంటిన్యూగా పుష్ చేసుకోవడానికి అనుకూలంగా విధంగా అంటే సస్టైనబుల్ ఫార్మాట్ లో రికవరీ ఉండేలాంటి పాలసీస్ తీసుకోవడం వల్ల లైక్ దానికి అనుగుణంగా మనకి గ్లోబల్ అగ్రిమెంట్స్ తీసుకోవడం వల్ల గ్లోబల్ అగ్రిమెంట్స్ అండ్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, క్లైమేట్ ఇష్యూస్ వీటన్నిటి మీద కూడా మనకి గ్లోబల్ అగ్రిమెంట్స్ పాజిటివ్ గా తీసుకోవడం వల్ల లైక్ మనకి ఏమైందంటే ఆబ్వియస్ గా మనం ఎకనామిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేయగలిగాం, ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయగలిగాం, ఎకానమీ ఓవరాల్ గ్రోత్ అనేది మనకి కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ అయింది అని చెప్తున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దెన్ ఇది ఆల్సో కాల్ సపోర్ట్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్. మనకి బర్డ్ ఐవ్యూ, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద బర్డ్ ఐవ్యూ ఆఫ్ ద కంప్లీట్ ఎకనామిక్ సర్వే. వాడేం చెప్తున్నాడంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది లార్జ్ కంట్రోల్లో ఉంది. కొన్ని దో సమ్ ఫుడ్ ఐటమ్స్ హ్యావ్ బీన్ ఎలివేటెడ్ అంటే కొన్ని ఫుడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ ఉన్నా గానీ లైక్ హెడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఆబ్వియస్ గా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ రెండు టర్మ్స్ తెలియాలంటే. ఇన్ఫ్లేషన్ అంటే లైక్ లైక్ జనరల్ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అదే మనందరికీ తెలుసు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే లైక్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైజెస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ఆ బాస్కెట్ లో మనం చూసినట్టయితే హెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. అదే కోర్ ఇన్ఫ్లేషన్ అయితే మనం ఆబ్వియస్ గా ఫుడ్ అండ్ ఫ్యూయల్ ని తీసేసి మనం ఒకవేళ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే అది కోర్ ఇన్ఫ్లేషన్ అంట. అంటే ఓవరాల్ గా మనకి ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ
హెడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అని ఎకనామిక్ సర్వే అక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2023 అండ్ 24. దెన్ ట్రేడ్ డెఫిసిట్ గురించి క్లియర్ గా చెప్తాడు. ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫిజికల్ ఇయర్ 2024 లో ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో అది దాని ముందు ఫిజికల్ ఇయర్ 2023 కన్నా తక్కువ ఉంది అంటున్నాడు. అఫ్ కోర్స్ ఇది ఎందుకు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఫిజికల్ ఇయర్ 2023 లో మనకి లైక్ వి హ్యావ్ ద FRBM యాక్ట్, దాని ఎస్కేప్ క్లాజ్ యూజ్ చేసుకునేసి వి వెంట్ టు 0.5% ఆఫ్ ద జీడిపి ఎక్కువ అప్పులకు వెళ్ళాం. మనకి అదంతా తెలుసు. సో దానివల్ల ఏమైందంటే ట్రేడ్ డెఫిసిట్ ఈ ఇయర్ ఇంకాస్త తక్కువ ఉంది దాని ముందు సంవత్సరం కన్నా అంటున్నాడు అనమాట. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఈజ్ అరౌండ్ 0.7% ఆఫ్ ద జీడిపి. లాస్ట్ క్వార్టర్ లో చూసినట్టయితే మనకి యాక్చువల్ గా ఆబ్వియస్ గా మనం సర్ప్లస్ లోనే ఉన్నాము. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా అంటే ఏంటి, ఇంపోర్ట్ ప్రైస్ అండ్ ఇంపోర్ట్ కి మనం ఎంతైతే డబ్బు పెడుతున్నాము దాంతో పాటు మనం లైక్ మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎంతైతే డబ్బు వస్తుంది అది మనం చూసినట్టయితే మనకి ఓవరాల్ గా మనం ఇంపోర్ట్ చేసినప్పుడు మన డబ్బులు వెళ్తాయి, అదే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు బయట డబ్బులు మన దగ్గరకు వస్తాయి. ఈ రెండు డిఫరెన్స్ చూసినట్టయితే అరౌండ్ 0.7% అంత జీడిపి అంత డెఫిసిట్ మాత్రమే ఉంది హోల్ ఇయర్ కి. అదే ఫిజికల్ ఇయర్ ఆ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ లో చూస్తే సర్ప్లస్ కూడా ఉండింది. అంటే మనం ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్ కొంచెం లెవెల్ వరకు చేయగలిగాము అంటున్నాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ కూడా యాంపుల్ గా ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ ఏమైనా ప్రోడక్ట్స్ మనం ఏదైనా పెట్రోల్ కానీ లేకపోతే రైస్ కానీ ఏదైనా మనం అఫ్ కోర్స్ రైస్ మనం ఎక్స్పోర్ట్ స్టేజ్ లో ఉన్నాము, బట్ అది ఎమర్జెన్సీ మీద ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుంటేనే మన సస్టైనబిలిటీ ఆఫ్ ద కంట్రీ ఉంటుంది అన్నప్పుడు మనకి ఆబ్వియస్ గా డబ్బులు ఉంది ఫారెక్స్ రిజర్వ్స్ లో. ఈ విషయాలన్నీ అసలు ఎక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ అండి. అఫ్ కోర్స్ ఎవ్రీ చాప్టర్ అన్ని చాప్టర్స్ ఒకటి రోజుకొకటి చెప్పుకుంటూ వస్తాను. దాని ముందు ఒక బర్డ్ ఐ వ్యూ ఆఫ్ ఆల్ ద థింగ్స్ థీమ్స్ దట్ ఈస్ అక్నాలెడ్జ్. ఈ దీనిలో అది ఏం అక్నాలెడ్జ్ చేశాడు అనే విషయాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. దెన్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ గురించి మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టు అండర్స్టాండ్. ఇతను ఏమంటున్నా అంటే మనకి ఆబ్వియస్ గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాడు. ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమైతే ఏందో సస్టైనబుల్ గా క్యాపిటల్ ఫార్మేషన్ నీటికి జరుగుతుంది. అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్ గా జరుగుతుంది. దాంతో పాటు లైక్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ జరగడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రైల్వే లైన్ రావడం కానీ లేకపోతే 4-వే హైవే రావడం కానీ ఇవన్నీ బిల్డ్ అవుతున్నాయి. క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికోసం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. వీటితో పాటు ఈ ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది బాగా అంటున్నాడు అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో అని చెప్తున్నాడు. దాని తర్వాత నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాడు. నాన్ ఫైనాన్షియల్ అంటే మామూలు ఎవరైతే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, అదే మేము లైక్ దట్ ఈస్ లైక్ నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ సెక్టర్. అది ప్రైవేట్ ది బట్ అది ఫైనాన్షియల్ ఎంటిటీ దానికోసం కాదు. మనం అటువంటివి కూడా ఫైనాన్షియల్ 22 లో అండ్ 23 లో పెరిగింది. మనకి ఫైనాన్షియల్ 21 లో చాలా తగ్గుండేది, దాని తర్వాత 22 లో దాని తర్వాత 23 లో మనం చూస్తే నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా పెరిగింది అంటున్నాడు అనమాట. అట్లే మన మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ సెక్టర్ లో మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ 20 అండ్ ఫైనాన్షియల్ 21 లో చాలా తక్కువ ఉండింది. ఇప్పుడు చూసినట్టయితే ఫైనాన్షియల్ వాటిలో మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగింది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఫ్యాక్ట్. మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ దానిలో రీబౌండెడ్ కేమ్ టు బ్యాక్, తగ్గుముఖం ఉండింది. ఈ ట్రెండ్స్ మీద క్వశ్చన్స్ పడతాయి. లైక్ మీరు వాడు ఏమంటే ఈ ట్రెండ్స్ లో ఏదైతే మనకి చేంజ్ లాస్ట్ దీనికి ఏదైతే చేంజ్ వస్తుందో దీని బేస్ గా ప్రీవియస్ ఇయర్ గా పెరిగింది, ప్రీవియస్ ఇయర్ గా తగ్గింది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తుంటాయి. సో ఇది చూస్తే మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ పెరుగుతుంది, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ 22 నుంచి పెరుగుతుంది. ది సేమ్ టైం నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా పెరుగుతుంది. దెన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మనకి ఇన్వెస్ట్మెంట్స్ FII FDI రూపంలో వస్తాయి. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ FDI రూపంలో వస్తాయో దే ఆర్ స్టేబుల్ బికాస్ దెల్ కమ్, వాళ్ళు వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ మేనేజ్మెంట్ లో భాగమయ్యి ఇక్కడ ఒక కంపెనీ పెట్టి లైక్ ఒకవేళ FDI రూపంలో ఒక కంపెనీ వచ్చింది అనుకో దట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ 20-30 years ఇక్కడ ఉంటుంది. వెంటనే నుంచి మనం తీసుకొని వెళ్ళిపోతే
వాళ్ళకి నష్టాలు వస్తాయి. అదే ఎఫ్ఐఐ అనుకో హాట్ మనీ. ఎప్పుడైనా లైక్ కంట్రీ ఎకానమీ బాగుంది, దే ఇన్వెస్ట్. ఎప్పుడైతే కంట్రీ ఎకానమీ బాగాలేదు, మళ్ళీ వాళ్ళు వెనకాల విత్డ్రా చేసేస్తారు. బట్ ఎఫ్డిఐ అనేది లైక్ ఇట్ ఇస్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఆ ఎఫ్డిఐ ఇన్ఫ్లుయెన్స్ చూస్తే గిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లో $45.8 బిలియన్ ఉండే. అంతకు ముందు అఫ్ కోర్స్ $47.6 బిలియన్ ఉండే. అంటే కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో $47.6 బిలియన్ ఉండింది. ఇప్పుడు $45.8 బిలియన్. అంటే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. ఆల్మోస్ట్ $1.5 బిలియన్ అంత డిఫరెన్స్ ఎంతో ఉన్న $1.8 బిలియన్ ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా లైక్ $45.8 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ లైక్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనకి లైక్ ఇంక్రీజ్ రిపాట్రియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే మనకి ఎఫ్డిఐ రూపంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నాడు. దట్ ఈస్ రిపాట్రియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అదేమంటున్నాడు అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ ఓవరాల్ గా $29.3 బిలియన్ అంత డాలర్లు అంత యుఎస్ డాలర్ అంత అమౌంట్ వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి, రిటర్న్స్ అంత ఎక్కువ వచ్చాయి అంటున్నాడు. అదే మనకి ఫైనాన్షియల్ 24 లో చూస్తే $44.5 బిలియన్ వచ్చింది అంటున్నాడు. రీపాట్రియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు ఏదైతే మనకి ఎఫ్డిఐ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఆబ్వియస్ గా దే విల్ డూ సమ్ బిజినెస్, దే విల్ డూ సమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేస్తారు. అంటే ఐ మీన్ ఒక గుడ్ క్రియేట్ చేస్తారు, దాన్ని నమ్ముతారు, ఒక కంపెనీ పెడతారు, దానికి ప్రాఫిట్స్ లాభాలు వస్తాయి కదా. ఆ లాభాలు ఆ రిటర్న్స్ నే రీపాట్రియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఏదైతే లాభాలు వచ్చాయో అవి కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి మనకి ఫైనాన్షియల్ 24 లో చూస్తే $29.3 బిలియన్ నుంచి $44.5 బిలియన్ అంతా పెరిగింది అంటున్నాడు. అండ్ ఫ్యూచర్ ఎఫ్డిఐ గ్రోత్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా అతను క్లియర్ గా చెప్తాడు. డెవలప్డ్ కంట్రీస్ లో హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ గిన జరిగితే, ఇంట్రెస్ట్ రేట్స్ గిన వస్తే అది మనకి నెగిటివ్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసి అక్కడే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూస్తే ఎఫ్డిఐ మనకి ఫైనాన్షియల్ ఇయర్ $45.8 బిలియన్ 24 లో ఉంది. అదే 23 లో 47 అంటే $1.8 బిలియన్ ఎంతో తగ్గింది. సంథింగ్ 1+ అరౌండ్ 1. అది ఎందుకు తగ్గిందంటే యుఎస్ లో ఆబ్వియస్ గా ఏమైంది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చేయడం కంటే కూడా యుఎస్ లో చేస్తే మనకి లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడ పెట్టడం అనేది కూడా జరుగుతుంది కొద్దిగా. దానివల్ల కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. మనకి డెవలప్డ్ కంట్రీస్ లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే గినా మన ఎఫ్డిఐ గ్రోత్ ఫ్యూచర్ లో తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఇన్ డెవలప్డ్ కంట్రీ ఎకానమీస్ లో ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకుంటారో వాటి వల్ల కూడా మన ఎఫ్డిఐ గ్రోత్ ఇంపాక్ట్ వాటి మీద ఉంటుంది. ట్యాక్స్ ఇష్యూస్ కానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కానీ, నాన్ ట్యాక్స్ కాంప్లైన్సెస్ కానీ అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కానీ వీటి అన్నిటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటున్నాడు క్లియర్ గా. ఇది జనరల్ టర్మ్స్ విచ్ విల్ రీడ్ ఇన్ ద మనం ఎకానమీ చెప్పేటప్పుడు చాలా డీటెయిల్ గా చెప్పుకునేది. ఐఎమ్ లెటింగ్ యూ నో లైక్ ఎకానమిక్ సర్వే ఏదైతే గుర్తించింది ఆ విషయాలన్నీ మనం మెయిన్స్ లో కూడా ఇవన్నీ రాయొచ్చు అనమాట, గ్రూప్ 1 కానీ సివిల్స్ మెయిన్స్ లో కానీ. అందుకని లైక్ ఈవెన్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద లైక్ ప్రిఫరెన్స్ కూడా మిస్ కాకోకుండా దానిలో ఉన్న పాయింట్స్ అన్ని తీస్తున్నా. దెన్ చాప్టర్ వైజ్ లైక్ మీ నుంచి నాకు వచ్చే రెస్పాన్స్ బేస్ పైన నేను డెఫినెట్ గా రెగ్యులర్ గా ఒక్కొక్కటి అన్ని చాప్టర్లు చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యూ. లైక్ ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ దిస్ ఎకనామిక్ సర్వే కామెంట్ అలా చేయండి, విల్ కంటిన్యూ దట్. దెన్ ఎకనామిక్ లైక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఒకటి ఉంటుంది. అది ఆబ్వియస్ గా ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ పైన రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అర్బన్ ఏరియాస్ లో అయితే క్వార్టర్లీ వన్స్ 4 months ఒకసారి క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ డేటా ఇస్తుంది. అదే నేషన్ వైడ్ లైక్ యాన్యువల్ డేటా ఇస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్ నేషనల్ వైడ్ డేటా కావాలంటే యాన్యువల్ గా ఒకటి ఇస్తుంది. అండ్ మనకి అర్బన్ ఏరియాస్ మాత్రం అర్బన్ ఎంప్లాయ్మెంట్ అయితే 4 months ఒకటి ఇస్తుంది, క్వార్టర్లీ వన్స్ ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బై హూమ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. వెరీ ఇంపార్టెంట్. అర్బన్ అయితే క్వార్టర్లీ వన్స్ ఇస్తుంది. యాన్యువల్ డేటా సంవత్సరానికి ఎంత అయితే ఓవరాల్ ఇండియా అయితే యాన్యువల్ డేటా ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఎకనామిక్ సర్వే ఇంకోటి గుర్తిస్తుంది. అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే జరుగుతుందో అది పెరుగుతోంది. ఎందుకంటే మనకి రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. అంటే అర్బనైజేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు మళ్ళీ పల్లెటూర్లకు వచ్చేస్తున్నారు. వచ్చి వాళ్ళు మళ్ళీ
అగ్రికల్చర్ చేస్తున్నారు, అందుకని అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. దాంతో పాటు ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతోంది అంటున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సీ మెయిన్స్ లో కూడా ఉంటుంది. అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతోంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ మనము అగ్రికల్చర్ సెక్టర్ అయిపోయాక ఫ్యాక్టరీ విషయాల్లోకి వస్తే గిన యాన్యువలీ 3.6% అంత జాబ్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది ఫ్రమ్ 2013-14 టు 2021-22 వరకు. అంటే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా పెరుగుతోంది అంటే వెరీ ఇంపార్టెంట్. ఇది యాన్యువల్లీ కన్సిస్టెంట్ గా ఫ్యాక్టరీలో జాబ్స్ పెరుగుతున్నాయి అంటే గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి దానిలో ఈ ఆప్షన్ పెడతాడు. ఫ్యాక్టరీ జాబ్స్ గ్రో యాన్యువల్లీ బై 3.6% ఫ్రమ్ 2013-14 టు 2021-22. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ ఫ్యాక్టరీస్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటున్నాడు. విత్ మోర్ దెన్ 100 వర్కర్స్ గ్రో అట్ 4% యాన్యువల్లీ. అంటే ఏవైతే కంపెనీలో 100 కంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్యాక్టరీలో చూస్తే ఎంప్లాయ్మెంట్ 4% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంట. అదే మనకి స్మాల్ ఫ్యాక్టరీస్ లో మనం చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ 1.2% ఉంది. అంటే ఇప్పుడు లైక్ 100 ఉందనుకో, నెక్స్ట్ లైక్ 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 ఇంకొకరు ఇద్దరు జాయిన్ అవుతారు అనమాట, అంతే. బట్ అట్ ద సేమ్ టైం ఏవైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో మోర్ దెన్ 100 ఎంప్లాయీస్ ఉన్నాయో వాటిలో మనం ఎంప్లాయ్మెంట్ చూస్తే 4% పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ ఫ్యాక్టరీస్ లో మన ఎంప్లాయ్మెంట్ చూస్తే గిన ఇండియన్ ఫ్యాక్టరీస్ లో ఎంప్లాయ్మెంట్ చూస్తే 1.04 క్రోర్స్ నుంచి 1.36 క్రోర్స్ కి పెరిగింది ఈ 2013-2014 నుంచి 2021-22 వరకు. ఈ 10 అంటే ఆల్మోస్ట్ ఒక డెకేడ్ ఉంది. ఆ డెకేడ్ టైం పీరియడ్ లో 1.04 క్రోర్ నుంచి 1.36 క్రోర్స్ అంత ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీస్ లో పెరగడం అనేది జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీస్ లో కూడా బిగ్ ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 100 వర్కర్స్ ఏదైతే ఉందో వాటిలో ఇంకా పెరుగుతుంది అంటున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ దిస్. అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ గురించి కూడా చెప్తున్నా. అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏవైతే స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటాయో ఇన్ఫార్మల్ గా ఉంటాయి ఇవి. వాటిలో ఎవరైతే ఓనర్ ఉంటాడో వాడే బిజినెస్ చేస్తుంటాడు. ఓకే, అంటే ఓనరు అండ్ అట్ ద సేమ్ టైం లైక్ వాడే బిజినెస్ చేస్తుంటాడు. ఆ ఎంటర్ప్రైజ్ వాడిదే ఉంటుంది. అటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఇన్కార్పొరేటెడ్ అంటే లీగల్ గా దే ఆర్ నాట్ లీగలీ ఇన్కార్పొరేటెడ్ as సపరేట్ ఎంటిటీస్. అంటే ఎవడైతే బిజినెస్ చేస్తుంటాడో ఆ కంపెనీ కూడా వాడిదే ఉంటుంది. అటువంటివి స్మాల్ స్కేల్ లో ఉంటాయి మాక్సిమము. ఇవి మనకి ఇన్ఫార్మల్ గా ఉంటాయి. అటువంటి వాటిల్లో మన ఎంప్లాయ్మెంట్ మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. 11.1 crore ఉండింది 2015-2016 లో. అది మనకి 2022-2023 లో చూస్తే 10.96 crore అంత పడిపోయింది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 54 lakhs పీపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ దిస్ జాబ్స్. అండ్ ట్రేడ్ అండ్ సర్వీసెస్ లో చూస్తే ఓవరాల్ గా 16.45 lakh పీపుల్ తగ్గిపోయారు. అంటే ఓవరాల్ గా ఏంది? అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇన్ఫార్మల్ గా స్మాల్ స్కేల్ గా అన్రిజిస్టర్డ్ అంటే లీగల్ గా ఎవడైతే బిజినెస్ మ్యాన్ ఉంటాడో వాడే లైక్ దానికి ఓనర్ గా ఉంటాడు. ఇట్లా ఉన్న వాటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ జరుగుతుంది ఓవరాల్ గా. ఈ ఆస్పెక్ట్స్ అన్ని డీటెయిల్ గా లైక్ మనం ఎకానమీలో లైక్ చాప్టర్స్ వచ్చినప్పుడు విల్ డూ, బట్ ఇట్ హాస్ బీన్ అక్నాలెడ్జ్డ్ ఇన్ ద ఎకనామిక్ షాక్స్ గురించి అనమాట. ఎకనామిక్ షాక్స్ గురించి 2 మేజర్ షాక్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది అంటాడు. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం బ్యాడ్ డెబ్ట్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల బ్యాంక్స్ ఏవైతే అప్పులు ఇచ్చాయో అవి రికవర్ చేయలేకపోతున్నాయి. అది ఒక మేజర్ షాక్ గా ఉంది. దానివల్ల బ్యాంక్స్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి కూడా, బ్యాంక్ సస్టైనబుల్ లో ఉండడానికి కూడా బ్యాంక్స్ ఆబ్వియస్ గా బ్యాంక్స్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. దాని మానిటరీ పాలసీ కూడా చాలా కష్టాలు వచ్చేస్తుంది. హౌఎవర్ కొలాప్స్ కెన్ హ్యాపెన్. అది కాకోకుండా కాపాడాలి. అది మేజర్ షాక్ లో కూడా ఉంటుంది.
అండ్ హై హై కార్పొరేట్ ఇండెప్టెడ్నెస్. అంటే కంపెనీస్ ఆబ్వియస్ గా బ్యాంక్ నుంచి లోన్ చేసేవి రీపే చేయట్లేదు. అంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కంపెనీస్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ తెలుసు కదా, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ ఎన్పిఎస్ ఎక్కువ ఉంటుంది. అదే ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఈ కంపెనీస్ ఆబ్వియస్ గా రికవర్ చేయవు అండ్ ఎన్పిఎస్ ఎక్కువ ఉంటుంది. ఈ మేజర్ షాక్స్ వల్ల తర్వాత కోవిడ్ పాండమిక్ రావడం వల్ల లైక్ ఎకానమీకి ఒక షాక్ తగిలినట్టు అయిపోయింది. అయితే స్ట్రక్చరల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేయడానికి కూడా, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా చాలా కష్టపూరితంగా తయారైన సందర్భం వచ్చేసింది అని అక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది ఎకనామిక్ సర్వే. దెన్ విల్ గో టు ద జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ గురించి. జియో పొలిటికల్ గా మనకి ఎకనామిక్ సర్వే జనవరి 2023కి అండ్ నౌ ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని నోటిఫై చేయడం జరుగుతుంది. గ్లోబలైజేషన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అండ్ జియో పాలిటిక్స్ పోస్ట్ కోల్డ్ వార్, అంటే మనకి యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ వార్ తర్వాత దాని తర్వాత చాలా వరకు మనకి జియో పాలిటిక్స్ లో పోస్ట్ కోల్డ్ వార్ చూస్తే కొద్దిగా కామ్ గానే ఉండింది. క్లైమేట్ చేంజ్ కన్సర్న్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఈ సిగ్నిఫికెంట్ అంటే ఏంటి, ఆల్ దీస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ అంటున్నారు. దట్ ఈస్ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ఈ పాయింట్స్ అన్ని మీరు తప్పకుండా రాయొచ్చు, మెయిన్స్ లో చాలా చోట్ల ఇవి ఉపయోగపడతాయి. యాజ్ ఫర్ ఎకనామిక్ సర్వే లైక్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఒక ఎస్ఏ డిస్కషన్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ కూడా మనం డిస్కస్ చేసాం. యూ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఫ్యూచర్ ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజీ. యాక్చువల్ గా వికసిత్ భారత్ 2047 ఏదైతే విజన్ మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో, దానికి అచీవ్ చేయాలంటే మనకి సస్టైన్ డెవలప్మెంట్ ఉండాలా అండ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఒక గ్రాండ్ అలయన్స్ ఉండాలి, అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఎగ్జిస్ట్ అవ్వాలా. అవి రెండు కూడా ప్రైవేట్ సెక్టర్ ని ఎన్కార్పొరేట్ చేసుకునేసి లైక్ దే నీడ్ టు పుష్ ద ఎకానమీ, లైక్ ప్రైమ్ పంప్ ద ఎకానమీ. దాని ద్వారా మనం వికసిత్ భారత్ 2047 కి రీచ్ అవ్వగలము అని లైక్ ఇది చెప్పడం అనేది అక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఇట్ విల్ టెల్ జాబ్ క్రియేషన్ మెయిన్ గా ప్రైవేట్ సెక్టర్ లో అవుతుంది కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంపొందించండి బాగా. స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఎకనామిక్ గ్రోత్ లో, జాబ్ క్రియేషన్ లో, ప్రొడక్టివిటీలో, ఈ విషయాలు అన్నిటిలో కూడా స్టేట్ గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్ రోల్ తీసుకునేసి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అండ్ ఇండియా నీడ్స్ ట్రైపార్టైట్ కాంపాక్ట్. ట్రైపార్టైట్ కాంపాక్ట్ అంటే 3 స్టేక్ హోల్డర్స్, ఒకటి గవర్నమెంట్, ఇంకోటి ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇంకోటి సొసైటీ. ఈ ముగ్గురు కూడా ట్రైపార్టైట్ కాంపాక్ట్, ఈ ముగ్గురు కలగలిపి మనం పుష్ చేసి మనం చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మనం వికసిత్ భారత్ బై 2047 అంటే డెవలప్డ్ నేషన్ బై 2047 కి మనం రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. సో హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ tripartite compact that has been discussed by economic survey ante government, which includes the state and union government. First is government, then second is private sector, third is society. This is very important. This has been acknowledged by the economic survey. Then corporate sector performance gurinchi kuda economic survey it has been discussing anamata. Em cheptundi ante gina overall performance, financial performance significant ga corporate sector lo perigindi. అండ్ ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ లో మనం చూస్తే గిన లైక్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ ఫైనాన్షియల్ ఇయర్ 20లో ఎంత ఉండే, 23లో ఎంత ఉండే చూస్తే ఆల్మోస్ట్ క్వాడ్రపుల్ 4 times పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ బై ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ హ్యాస్ బిన్ 4 times ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. దెన్ కార్పొరేట్ ప్రాఫిట్స్ టు జీడిపి రేషియో, లైక్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది దాని నుంచి ఓవరాల్ జీడిపి రేషియో చూస్తే గిన అది కూడా ఆల్మోస్ట్ రోజ్ టు 15-year high ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 14. అఫ్ కోర్స్ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ కార్పొరేట్ ప్రాఫిట్స్ కూడా ఆ జీడిపి పర్సెంటేజ్ లో చూస్తే పెరుగుతోంది. ఆల్మోస్ట్ 15 years లో మనం గమనించినైతే ఇప్పుడు ఏదైతే హై ఉందో అది 15 years లో ఇదే హైయెస్ట్ అంటున్నాడు అనమాట. ఇంకా కార్పొరేట్ సెక్టర్ నీడ్స్ టు ఇంక్రీజ్ హైరింగ్ అండ్ వర్కర్ కాంపెన్సేషన్ టు సస్టైన్ గ్రోత్. అంటే గ్రోత్ ఇంకా సస్టైన్ అవ్వడం కోసము వర్కర్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంకా జాబ్స్ క్రియేట్ చేయాలి, ఎక్కువ మందికి తెచ్చుకోవాలి, అప్పుడే ఇది ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడే ఇది
ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి కార్పొరేట్ సెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఎకనామిక్ సర్వే ఇన్ఫర్మేషన్ నీటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా లైక్ ఇట్ హ్యాస్ బిన్ లైక్ ఎన్యూమరేటింగ్ సమ్ ఫ్యాక్ట్స్. ఏం చెప్తుందంటే యూనియన్ గవర్నమెంట్ లైక్ ఆబ్వియస్ గా మనకి టాక్సెస్ కట్ చేయడం ఏదైతే జరిగిందో 2019 లో, దాని ద్వారా క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో కట్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా ఎప్పుడైతే ఇది జరిగిందో లైక్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి, క్యాపిటల్ ఫార్మేషన్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అది ఇంక్రీజ్ అయింది. లైక్ దాని ఇంపాక్ట్ గవర్నమెంట్ టాక్సెస్ కట్ చేయడం వల్ల లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 19 నుంచి ఫైనాన్షియల్ 23కి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 52% అంతా ఇంక్రీజ్ అయింది అంటున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొడక్ట్స్ grew only by 32%. అంటే మిషనరీ, ఎక్విప్మెంట్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 35% మాత్రమే ఇంక్రీజ్ అయింది. బట్ బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ వాటిలో చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ 105% ఇంక్రీజ్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ వేటిలో ఎక్కువైంది మనం చూసినట్టయితే గిన లైక్ బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్ లో చాలా ఎక్కువ ఉంది అంటున్నాడు. మిషనరీ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వీటిలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్ స్లోగా అవుతుందో దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ తక్కువ అవుతుంది అంటాడు. ఇప్పుడు ఇట్ విల్ ఆస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క ఛాలెంజెస్ ఏంటి అని మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది, అప్పుడు మీరు రాయొచ్చు. మిషనరీ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాటిలో డిలే అవ్వడము, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనం తీసుకోవడంలో డిలే అవ్వడము, మిషనరీలో ఇన్వెస్ట్మెంట్స్ స్లోగా పంప్ చేయడము, వీటి అన్నిటి వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఓవరాల్ కాంట్రిబ్యూషన్ టు జీడిపికి మనం అనుకున్న స్థాయిలో పెరగలేకపోతుంది అన్న డైమెన్షన్ లో యూ నీడ్ టు యూజ్ దీస్ పాయింట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసింది. వీటి అన్నిటి వల్ల మనకి ఆబ్వియస్ గా లైక్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సర్వీసెస్ అండ్ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతోంది. వీటన్నిటిని యూజ్ చేసుకోగలగాలి. కంపెనీస్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసుకునేసి వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళ పనితనాన్ని పెంచాలి. లైక్ వర్కర్స్ ని డిస్ప్లేస్ అంటే వర్కర్స్ ని జాబ్ నుంచి తీసేయడం కన్నా కూడా వాటిని వర్కర్స్ స్కిల్ ఇచ్చి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేయాలి అంటున్నాడు. సో ఎకనామిక్ సర్వే ప్రిఫేస్ లో ఇవన్నీ ఎకనామిక్ సర్వే కోట్ చేస్తుంది. లైక్ ఓవరాల్ గా ఎకనామిక్ సర్వే ఏవైతే విషయాలు చెప్పబడినాయి ఆ విషయాలన్నీ ఇక్కడ ఎన్యూమరేట్ చేస్తూ ఉంది. ఆ విషయాలన్నీ నేను మీకు లైక్ మనకి ఎగ్జామ్ కి కావాల్సిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ గ్రూప్ 1, ఎంపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ లైక్ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి ప్రిలిమ్స్ వాటికి కావాల్సిన రూపంలో నేను కస్టమైజ్ చేస్తున్నాను అంతే. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇఫ్ వాంట్ టు డౌన్లోడ్ దిస్ వన్, డౌన్లోడ్ ఫ్రమ్ ద యాప్ దట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. దెన్ ఫిస్కల్ పాలసీస్ గురించి కూడా ఏదైనా చెప్పడం జరుగుతుంది. జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంటే వి ఆల్ నో, అంటే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో జనరేటివ్ ఏఐ అంటే లైక్ అదే లైక్ లైక్ ఇప్పుడు చూడు లాంగ్వేజ్ మోడల్ ఉంటుంది చాట్ జీపీటీ, లేకపోతే ఇంకోటి ఏదో జెమినీ ఇట్లా ఉంటది. ఐ డోంట్ రిమెంబర్ సమ్ నేమ్స్, నో ప్రాబ్లం. బట్ అట్లా ఉంటుంది. అది ఒక మోడల్ మాత్రమే పనిచేయగలదు. బట్ జనరేటివ్ ఏఐ అంటే అది లాంగ్వేజ్, స్పీచ్, రికగ్నిషన్ అంటే అన్నికి సంబంధించిన పనులు అది ఒకటే చేయగలదు. దానికి సంబంధించింది అండ్ ఫిజికల్ పాలసీస్ దానికి సంబంధించింది, దానికి వాటికి సంబంధించి కూడా చెప్తుంది. లైక్ ఐఎంఎఫ్ ఇట్ రికమెండ్స్ లైక్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ మనం తగ్గించాలి అండ్ హై పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ టు అడ్రస్ ద లేబర్ డిస్క్రిప్షన్స్ కాస్డ్ బై ఏఐ. దానివల్ల ఏమవుతుందంటే తగ్గించడం వల్ల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏదైతే ఎక్కువ ఉందో, సారీ ఐఎంఎఫ్ ఏం రికమెండ్ చేస్తుందంటే ఒకటి లైక్ కార్పొరేట్ ట్యాక్సెస్ మనకి యాక్చువల్ గా కార్పొరేట్ కంపెనీస్ పైన ట్యాక్స్ విధిస్తాం, వాటిని కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. అంటే ఏవైతే కార్పొరేట్స్ ఎక్కువ ప్రాఫిట్స్ యూజ్ చేస్తుంటాయో వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ యూజ్ చేయడము ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనకి ఏవైతే లైక్ లైక్ మనం ఏదో ఒకటి కొన్నాము, ఏదో ఒక ల్యాండ్ కొన్నాము, 10 లక్షలు కొన్నాము. దానిపైన 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపల మనం అమ్మేసామనుకోండి, 1 ఇయర్ లోపల అమ్మేస్తే 10 లక్షలు కొన్నింది 20 లక్షలకు అమ్మినాం అనుకో, ప్రాఫిట్ ఎంత 10 లక్షలు. ఆ 10 లక్షల పైన నువ్వు ట్యాక్స్ వేయాలి.
దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం అన్నమాట. ఒకవేళ అది 1 ఇయర్ తర్వాత అమ్మినాం అనుకో, 1 ఇయర్ తర్వాత అమ్మితే ఆ లాభం పైన పడే ట్యాక్స్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం అన్నమాట. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తర్వాత కార్పొరేట్ ప్రాఫిట్స్ పైన ట్యాక్సెస్ ఏదైతే చేస్తామో వాటిపైన మనం రెగ్యులర్ గా వేయగలిగితే లేబర్ డిస్క్రిప్షన్ జరగదు. లేబర్ డిస్క్రిప్షన్ మనం అడ్రస్ చేయగలుగుతాము అండ్ ప్రాపర్ గా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ లైక్ వాళ్ళందరికీ మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలుగుతాము. సో డిగ్నిటీ అండ్ సెల్ఫ్ వర్త్ ఆఫ్ ద పీపుల్ మనం కాపాడగలుగుతాము అంటున్నాడు అన్నమాట. దట్ ఈస్ వాట్ హీ మెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ గురించి. అగైన్ ట్రైపార్టరేట్ కాంపాక్ట్ గురించి చెప్తాడు. అంటే గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ అండ్ సొసైటీ. సొసైటీ అంటే ఇక్కడ అకాడమియా. ఈ ముగ్గురు కూడా కలగలిపి లైక్ స్కిల్లింగ్ లో మనం నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో, అకాడమిక్స్ లో, వీటన్నిటిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2022 దట్ ఎయిమ్స్ టు ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రెగ్యులేటరీ ఓవర్సైట్ టు మార్కెట్ ఓవర్సైట్. అంటే ఓవరాల్ కంప్లీట్ రెగ్యులేషన్ దీనిలో అంటే కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అలా కాకోకుండా వాటి మీద లెస్ రెగ్యులేషన్ పెట్టేస్తే లైక్ అన్ని ఎడ్యుకేషన్ థింగ్స్ కాంపిటేటివ్ గా తయారవ్వాలా మార్కెట్ ఓవర్సైట్ కి అనుగుణంగా. సో ఆ లైక్ ఒక ఎడ్యుకేషన్ ఒక స్కూల్ కానీ ఇంకోటి కానీ వేరే వాటికంటే మనం బెటర్ కావాలనే కాంపిటేటివ్నెస్ మనం పెంచాలంటే మార్కెట్ దీని మీద తీసుకురావాలా. లైక్ లైక్ ఓవర్ కంప్లీట్ రెగ్యులేషన్, స్ట్రింజెంట్ రెగ్యులేషన్ వద్దు అనేది ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా ఎయిమ్ చేస్తుంది అని లైక్ ఇది మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తుంది అనమాట. దెన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే కంపెనీస్ వాట్ టర్న్ ఓవర్ సంథింగ్ 2% అంతకంటే కూడా లైక్ టర్న్ ఓవర్ ఉంటే లేకపోతే ఎక్కువ ప్రాఫిట్ ఉన్న వాటికి దే నీడ్ టు స్పెండ్ దిస్ మనీ బ్యాక్ టు ద సొసైటీ. వాటి యొక్క రోలు జాబ్ క్రియేషన్ లోను, మార్కెట్ స్టెబిలిటీలోను, మళ్ళీ ఎథికల్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ వీటి అన్నిట్లోనూ ఉంచడానికి వాటి యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ప్రాంప్ట్ అండ్ ఫైర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ప్రాంప్ట్ గా సెటిల్మెంట్ ప్రాపర్ గా జరిగేలాగా చూసుకోవాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది కూడా చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్ స్టిల్ కెన్ బికమ్ ఎ క్వశ్చన్ ఇన్ ఎథిక్స్ అండ్ ఎకానమీ ఆల్సో. అండ్ యూ కెన్ యూజ్ దిస్ అండర్స్టాండింగ్ ఇన్ ఎస్ఏ ఆల్సో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దెన్ విల్ గో టు అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ కరెంట్ అగ్రికల్చర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో అగ్రికల్చర్ పాలసీస్ లో మనం రీఓరియంట్ చేయాలి. ఫార్మర్స్ ఇన్కమ్ ని పెంచేలాంటి పాలసీస్ తీసుకోవాలి. ఫార్మర్స్ ఇన్కమ్ పెరగాల. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ జరగాల. లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అంటారు, అటువంటి రావాలా. అంటే ఏంటి, రా మెటీరియల్ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ వాల్యూ అడిషన్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలగాల. మేకింగ్ ఫార్మింగ్ అట్రాక్టివ్ ఫర్ అర్బన్ యూత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్బన్ యూత్ కి ఫార్మింగ్ చేస్తే మనకి లాభాలు వస్తాయి అని ఒక దిక్సూచి కలిగించాలి. ఇవన్నీ మనం అగ్రికల్చర్ సెక్టార్ లో తీసుకోవాలి అని ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అట్లే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి కూడా చెప్తుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లైక్ లాట్స్ ఆఫ్ బర్డన్ క్రియేట్ అవుతుంది, కంప్లైంట్స్ బర్డన్స్, వాటి మీద రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి వల్ల అవి గ్రో కాలేకపోతున్నాయి. నెమ్మదిగా వాటిపైన బర్డన్ తగ్గించి వాటిని ఫార్మలైజ్ చేయాలా, ఫార్మలైజింగ్ ఎస్ఎంఈ ఆ విధంగా స్టెప్స్ తీసుకోవాలా. తర్వాత వాళ్ళకి వి నీడ్ టు ప్రొవైడ్ ఫైనాన్స్ టు దెమ్, లైక్ లోన్స్, చీప్ లోన్స్ ఇవ్వడము, ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్లోగా లైక్ ఆబ్వియస్లీ ఎకనామిక్ గ్రోత్ అనేది సస్టైన్ అవుతుంది. అండ్ ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లైక్ బిగ్గర్ కంపెనీస్ గా తయారవుతాయి అంటున్నాడు. తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ మొబిలిటీ గురించి కూడా లైక్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనం ఇప్పుడు కోల్ బేస్డ్ ఎనర్జీ ఉంటుంది, వాటిలో సల్ఫర్ ఎక్కువ వస్తుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా క్లీన్ ఎనర్జీకి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఆ క్లీన్ ఎనర్జీకి వెళ్ళేది ఏదైతే ఆ ట్రాన్సిషన్ ఉంటుందో అండ్ ఆ మొబిలిటీ ఏదైతే ఉంటుందో అంటే ఒక లైక్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్ వైపుకు వెళ్ళేటప్పుడు మనకి మల్టిపుల్ సెక్టార్స్, మల్టిపుల్ మినిస్ట్రీస్ యొక్క కోఆర్డినేషన్ తీసుకోవాలా. అప్పుడే ఆ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. వాటికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి.
రిసోర్స్ డిపెండెన్స్ కానీ, టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ, ఫిజికల్ ఇంప్లికేషన్స్ కానీ, ల్యాండ్ యూస్ కానీ, ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే మనకి కోఆర్డినేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సెక్టర్స్ అండ్ మినిస్ట్రీస్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ఇట్ అని క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. దెన్ గవర్నెన్స్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ దీనిలో లైక్ ఇల్ టెల్ లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే బిజినెస్ ని ఎన్హాన్స్ చేయడానికి కావాల్సి తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం రెగ్యులేటరీ లైక్ కంపెనీలకు బిజినెస్ ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని రెగ్యులేటరీ బర్డన్ తగ్గించాలా. అంటే ఓవర్ రెగ్యులేషన్ ఉందనుకో అది బిజినెస్ కి దెబ్బతింటది. సో మనం ఆ కొంచెం రెగ్యులేటరీ బర్డన్ కొంచెం తగ్గించితే, ఈజ్ ఆఫ్ డూయింగ్ దిస్ పెరిగితే దానివల్ల మనం ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఏరియాస్ వేర్ మనకి లైక్ కొన్ని చోట్ల మనకి ఆబ్వియస్ గా ఎక్సెసివ్ కంట్రోల్ చేయకోకుండా కొన్ని చోట్ల చూసి చూడట్టు కూడా వదిలేయాలి ఇండైరెక్ట్. అలా ఉండాలా. వేర్ ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఇంపాక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫోకస్ పెట్టాలా. అండ్ వేరే చోట్ల లెట్ గో ఆఫ్ ఎక్సెసివ్ కంట్రోల్ ఇన్ అదర్ ఏరియాస్ ఉండాలా. ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే ఓవర్ కంట్రోల్ ఉండాలా, వేరే చోట కొంచెం కంట్రోల్ తగ్గించాలా అంటున్నారు. అండ్ ఓవరాల్ గా ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది సబ్స్టాన్షియల్ గా ఉంది ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ నుంచి. ఓకే అంటే యాక్సెప్టబుల్ దీనిలో జరుగుతుంది, సబ్స్టాన్షియల్ గా ఉంది. హౌఎవర్ మనము లైక్ వి నీడ్ టు కంటిన్యూ మన పాలసీస్ ఏవైతే ఎవాల్వ్ అవుతున్నాయో అవి కంటిన్యూగా ఎవాల్వ్ అవనివ్వాలా. ఎందుకంటే మనకి గ్లోబల్ గా ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ మనకి డొమెస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఎన్ష్యూర్ చేయాలా. వీటిని అన్నింటినీ చేయాలంటే మన పాలసీస్ కంటిన్యూగా ఎవాల్వ్ అయ్యేలాగా మనం ఉండాలా అని నీట్గా అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఓవరాల్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ ప్రిఫేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఒకటి వన్ బై వన్ ఈ చాప్టర్ లో విల్ బి డీలింగ్ దెమ్. అండ్ నా అప్రోచ్ ఏంటంటే ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నా క్లాస్ ఉంటుంది. క్లాస్ తర్వాత విల్ బి హ్యావింగ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ మన యాప్ లో ఉంటుంది. యూ నీడ్ టు డౌన్లోడ్ అండ్ నో నీడ్ టు డౌన్లోడ్, యూ నీడ్ టు గో అండ్ లైక్ రైట్ ద టెస్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ క్లాస్. సెకండ్లీ ఈ కంటెంట్ మీకు కావాలంటే మన యాప్ లో ఫ్రీ మెటీరియల్ లో ఈ కంటెంట్ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదనమాట. లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ నాకు కూడా ఇంకా సబ్స్క్రిప్షన్స్ పెరిగితేనే నాకు కూడా వీడియోస్ చేయాలంది. నేను మధ్యలో ఆపేసాను ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ నాకు మోటివేషన్ రాలేదు. నాకు ఐ వాజ్ డూయింగ్ ఫర్ ఫ్రీ. నేను రూపాయి కూడా ఎవరితోనూ ఛార్జ్ చేయలేదు, వీడియోస్ చేస్తూ ఉన్నా. లైక్ ఒకనొక చోట్ల అది లైక్ సబ్స్క్రిప్షన్ బేస్ కూడా పెరగలేదు, లైక్స్ కామెంట్స్ కూడా పాజిటివ్ రాలేదు. అప్పుడు నాకు డిమోటివేషన్ వచ్చింది, అలా కూడా వచ్చింది. దాని తర్వాత చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు, సార్ మీరు ఏదో విధంగా టీచింగ్ కంటిన్యూ చేయండి అని చెప్పి నాకు పుష్ చేస్తున్నారు. లైక్ సో దట్ ఐ వాంట్ టు కంటిన్యూ సమ్ వే. బట్ హౌఎవర్ ఎకనామిక్ సర్వే లెట్స్ స్టార్ట్ లైక్ ఐ విల్ బి కమింగ్ విత్ ఆల్ లెసన్స్ ఇన్ ఫ్యూచర్. ఈ రోజే మీరు టెస్ట్ అటెండ్ చేయండి. టెస్ట్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది నా యాప్ లో. మీరు లైక్ ఐ విల్ బి పుటింగ్ దట్ లింక్. అక్కడ మీరు ఆబ్వియస్ గా మీరు టెస్ట్ ఇవ్వచ్చు అండ్ ఈ మెటీరియల్ కూడా మన యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దట్ ఐ విల్ బి లైక్ రోజు కంటెంట్ వస్తూ ఉంటది, రోజు మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రోజు మీరు టెస్ట్ ఇవ్వచ్చు. అది జరగాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, హ్యావ్ గుడ్ టైం, బాయ్.